హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీప్తి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మా ఇంట్లో ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుందండి. 5:30కి లేచాను నేను. లేచి లేవగానే ఫస్ట్ అయితే కర్రీ చేస్తున్నాను. మా అమ్మ అయితే చేనుకి వెళ్తుందండి త్వరగా, అందుకని త్వరగా లేచి కూర చేయాలి. నాకైతే ఈ ఆలూ కర్రీ చేయడం అస్సలు రాదు. ఈ ఆలూ కర్రీ చేయాలంటే పెద్ద తలనొప్పిగా ఉంటుందండి నాకు. కానీ ఎలా ఒకలా తప్పదు. మా అమ్మకైతే పని ఉంది కదా, మా అమ్మకు కుదరడం లేదు చేయడం. మా అమ్మ అయితే బాగా చేస్తుంది, అందుకనే నేను చేస్తున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీరా వేసుకున్నాను. అలాగే ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసాను. ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నానండి. బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఈ పసుపు ముక్కలకంతా పట్టేటట్టు తిప్పేసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ వేయలేదండి, నేను లాస్ట్లో సాల్ట్ వేస్తాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నానండి. వీడియోలో అయితే చూపించలేదు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఆలు ముక్కలు అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే ఒక 4 గార్లిక్ తీసుకొని క్రష్ చేసి వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేస్తాను. గరం మసాలా అయితే కొంచెం వేసుకున్నానండి లైట్గా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా పట్టేటట్టు తిప్పేసుకోవాలండి. కూరకి ఏదో నాకు వచ్చినట్లు ట్రై చేశానండి. నాకు ఆలు కర్రీ చేయడం అస్సలు రాదండి. మొత్తం అయితే తిప్పేసుకున్నాను. కారం, ఉప్పు, గరం మసాలా వేసేసుకున్నాం కదా, అవన్నీ తిప్పేసుకుని కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. లాస్ట్కి ఫైనల్గా మనకి కర్రీ అయితే ఇలా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.